మామ ఈ రోజు అయితే మనం ఎక్కడ వెళ్తున్నాం అంటే మొత్తం కుక్కడపల్లి మామ, కుక్కడపల్లి మూసాపేట్ మొత్తం కవర్ చేసేద్దాము ఎంతైతే అంత. సో లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో అక్కడ మామ లుల్లు మాల్ ఆడుంది, ఇది మంజీరా మాల్ అనుకుంటా. ఇది ఆ లుల్లు మాల్ మామ ముందుంది లుల్లు మాల్. ఇక బ్రిడ్జ్ మామ, ఈ బ్రిడ్జ్ కూడా కొత్త బ్రిడ్జ్ ఇది, ఆల్మోస్ట్ ఒక 1 year 2 years అయింది మామ. మళ్ళా లెఫ్ట్ సైడ్లో మళ్ళీ లుల్లు మాల్. లుల్లు మాల్ అంటేనే ఒక బ్రాండ్ అంటేనే లుల్లు మాల్. సో ఇదంతా లుల్లు మాలే మనది. ఇది చాలా పాతది, ఇది యాక్చువల్ బిల్డింగ్. దీంట్లో ఏముంటుందేమో ఇప్పటివరకు తెలియదు నాకు. ఇక వ్యూ అంటే ఇది మామ, వస్తుంది వ్యూ అయితే. ఇక వ్యూ అంటే ఇది మొత్తం మన హైదరాబాద్ మొత్తం కనబడుతుంది ఇక్కడ నుంచి. అది కొత్తది బిల్డింగ్ మామ, ముందుది కనబడేది కొత్త బిల్డింగ్ అది. మనకు రైట్ సైడ్లో చూసుకుంటే నెక్సస్ మాల్. నా ఫేవరెట్ బ్రిడ్జ్ ఇది హైదరాబాద్లో, ఇది కూడా. ఇంకోటి చూసుకుంటే మన కుక్కడపల్లి ఇస్ ద ఏషియాలోనే లార్జెస్ట్ ఏరియా మామ, మన కుక్కడపల్లి ఏరియా. ఇంకా బంజారాయిల్ జూబ్లీస్ కూడా. సో ఇంకా చూసుకో ఎన్ని సినిమాలు చూసినారో దీంట్లో అయితే నెక్సస్ మాల్లో. నాకు చాలా ఇష్టం. ఇక ఇది కూడా కొత్తగా పడ్డది ఇది షాపింగ్ మాల్ విత్ అపార్ట్మెంట్. అది ఇంకా ఇది అయితే ఇక మనకు తెలిసిందే కదా, లెఫ్ట్ సైడ్లో మలేషియన్ టౌన్షిప్ అంటేనే ఇక అది ఫస్ట్ అదే నాకు తెలిసి హైదరాబాద్లో. మలేషియన్ టౌన్షిప్ అయితే నాకు తెలిసి 30 సంవత్సరాల నుంచి ఉంది. ఇది ఎప్పటిదో చాలా పాతది, ఇంకా అట్లనే ఉంది. ఎంత బాగుందో. ఇంకా ముందు చూసుకుంటే మనకు ఇండస్ 1 సిటీ, ఇది కూడా మంచి అపార్ట్మెంట్సే మామ, చాలా బాగుంటుంది. ఇంకా దాని పక్కనే మనకు లోదా. ఇంకా లోదా తెలిసిందే కదా, లోదా అంటేనే ఒక బ్రాండ్. కోట్లే ఇది అంతా, కోట్లే ఇవి కూడా. 1.5 2 కోట్లు 3 కోట్లు ఉంటాయి ఇవన్నీ, తగ్గేదే లేదంటారు వీళ్ళు. వ్యూ మస్తు ఉంది కదా. దాని పక్కనే మనకు లోదా, ఇంకా లోదాలో కూడా ఉంటాయి. లోదాలో కూడా మనకు మస్తు ఇది మామ వ్యూ అంటే ఇది మస్తు ఉంటుంది. లోదా కూడా నాకు ఇష్టం. ఈ ఏరియా కూడా సూపర్ ఉంటుంది, సూపర్ పాష్ ఏరియా ఇది. ఇదంతా లోదానే మామ, మస్తు ఏరియా ఇది. ఇంత బాగుంది కదా లోదా. కోట్లే ఇది కూడా, 8 కోట్లు ఇది. మీ దగ్గర 8 కోట్లు ఉంటేనే మీరు రావాలి, 2-3 కోట్లు అయితే కాదు ఇది, అర్థమైందా? ఇంకా కార్లు కూడా మంచిగా ఉండాలంట. వాళ్ళ కారు ఏదో ఉండే హుండాయో ఏదో ఉంటే మీ రేంజ్కి ఇది కాదన్నారు అంట. వాళ్ళు మస్తు ఫీల్ అయినారు. అసలు అట్లా అనొద్దు. అట్లా ఎట్లా అన్నాడో, మళ్ళీ ఏ ధైర్యంతో అన్నాడో మనకు తెలియదు, కానీ అట్లా అనొద్దు. వెళ్ళి చూస్తారు, నచ్చితే తీసుకుంటారు, లేకపోతే లేదు. కానీ కస్టమర్స్ని ఎప్పుడు అట్లా అనొద్దు. మీ దగ్గర 8 కోట్లు ఉంటేనే మీరు రావాలి, మీ దగ్గర బెంజ్ BMW ఉంటేనే మీరు ఎంటర్ అవ్వాలి. వెళ్ళిపోమన్నారు అక్కడనే కార్ చూసి. అట్లా ఉంటుంది అనమాట, అట్లా చేయొద్దు యాక్చువల్గా. మనం ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళిపోదాం మామ. ఈ లెఫ్ట్ సైడ్లో కూడా బాగుంటాయి అపార్ట్మెంట్లు. ఈ లెఫ్ట్ సైడ్లో మొత్తం అపార్ట్మెంట్స్ నాకు తెలిసి. ఈ ఏరియా కూడా బాగుంటుంది. చాలామంది ఈ ఏరియా నుంచి వస్తూ ఉంటారు మనకు. ఇప్పుడు బాలానగర్ అటు సైడ్ ఉంటారు కదా, మూసాపేట్ సైడు, హైటెక్ సిటీకి ఈ ఏరియా నుంచి వెళ్తారు. ఇంకా లెఫ్ట్ సైడ్లో కూడా మనకు అపార్ట్మెంట్స్, విష్ణు అపార్ట్మెంట్స్ అని, విష్ణు విస్తారా అపార్ట్మెంట్స్. ఇంకా చాలా పాతది అపార్ట్మెంట్ కూడా లెఫ్ట్ సైడ్ది. ఇది కూడా కోట్లే ఉంటుంది నాకు తెలిసి. మనకి ఇక్కడ మనం క్రికెట్ ఆడుకోవచ్చు. ఇదే మనకు అపార్ట్మెంటు. నాకు తెలిసి ఈ ఏరియాలో ఇది ఒకటే ఉంటుంది. ఇంకా ఈ రూట్ కూడా నాకు చాలా ఇష్టం, నా ఫేవరెట్ ప్లేస్ ఇది. బోర్ కొట్టినప్పుడల్లా ఇక్కడికే వస్తాను నేను బైక్ తీసుకొని. బాగుంటాయి గుట్టలు, కొండలు, గుట్టలు ఎక్కువ ఈ ఏరియాలో.
సూపర్ ఏరియా ఇది కూడా. మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే ఒక కొత్త బ్రిడ్జ్ అయితే పడ్డది ఇక్కడ, కైట్లాపూర్ బ్రిడ్జ్ లెఫ్ట్ సైడ్లో. ఇదే మన కొత్త బ్రిడ్జ్ అన్నమాట. ఇప్పుడు బాల్నగరు అటు సైడ్ ఉంటారు కదా, ఆ ఏరియా వాళ్ళందరూ బోయినపల్లి అయినా బాల్నగర్ అయినా మనకు ఆ ఏరియా వాళ్ళు హైటెక్ సిటీ వెళ్ళాలంటే ఈ రూట్ ఇప్పుడు వెళ్తున్నారు అందరు. ఎందుకంటే షార్ట్ కట్ ఇది, మస్తు షార్ట్ కట్ అనమాట. బాలానగర్ నుంచి హైటెక్ సిటీ జస్ట్ 10 minutes వెళ్ళిపోవచ్చు. ఈ బ్రిడ్జ్ అయితే అంత యూస్ఫుల్, చాలా యూస్ఫుల్ వచ్చింది, చాలా యూస్ఫుల్ అయింది. ఇంకా వ్యూ చూసుకుంటే ఇక్కడ నుంచి సూపర్ వ్యూ, ఇది మంచి వ్యూ ఇది. ఇక్కడ నుంచి అయితే మొత్తం మన హైదరాబాద్ మొత్తం కనబడుతుంది. ఇంకా రైట్ సైడ్లో చూసుకుంటే ఏదో చిన్న చిన్న అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఐఐటి అంట, జేఈ అంట, నిట్ అంట, ఫౌండేషన్, అల్వాలు, బొల్లారం, కోంపల్లి వాళ్ళకు ఈ బ్రిడ్జ్ చాలా యూస్ఫుల్ అయింది. ఎందుకంటే ఇక్కడ నుంచి షార్ట్ కట్, ఇంకా అట్లా తిరగని అవసరం. అప్పట్లో అయితే మనం జేఎన్టీకి వెళ్ళి జేఎన్టీ నుంచి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు అవసరం లేదు. అట్లా యూస్ఫుల్ బ్రిడ్జెస్ మనకు పడితే ఏంటంటే మనకు జనాలకు మంచిగా కంఫర్టబుల్గా ఉంటుంది జర్నీ. 16 అనుకుంటా, ఒక 9 years బ్యాక్ కూడా మామ ఈ రెయిన్బో విస్తాస్లో ఎంత ఉండేది తెలుసా అప్పట్లో? అపార్ట్మెంట్ 60-70 lakhsలో వచ్చేది మామ, అంతే. ఇప్పుడు నాకు తెలిసి కోట్లు అయిపోయి ఉంటుంది అది. ఇదే మామ మన రెయిన్బో విస్తాస్ ఎంత బాగుంది కదా, చాలా పాతది మామ, 9 years అయిపోయింది వాళ్ళు ఓల్డ్ అయినా కూడా ఇంకా కొత్తగా ఉన్నట్టు ఉంది అది. సో చాలా చాలా టవర్స్ ఉంటాయి మామ, చూసారు కదా ఎన్ని టవర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 10 20 ఉన్నాయి టవర్స్ అయితే. సో ఇంకా చాలా మంది ఉంటారు మామ దీంట్లో కూడా, సెలబ్రిటీస్ కూడా ఉంటారు, యాంకర్స్ నాకు తెలిసి చాలా మంది ఉంటారు. సో ఇదంతా ఇంకా మూసాపేట ఏరియా మామ. ఇంకా ముందు చూసుకుంటే మనకు చెరువు వస్తుంది, చూద్దాము. ఇక్కడ కూడా మంచిగా డెవలప్మెంట్ అవుతుంది. ఆ చెరువు దగ్గర కూడా చెరువు దగ్గర కూడా మనకు కొత్త కొత్త అపార్ట్మెంట్స్ అయితే, విల్లాలు అపార్ట్మెంట్స్ అయితే కడుతున్నారు. సో మొత్తం చూసుకుంటూ వెళ్దాము. ఇదే మామ మన రెయిన్బో విస్తాస్ ఎంట్రన్స్ ఇది. సో ఇంకా పక్కన కూడా కొత్తగా కడుతున్నారు, అదేం బా మరీనా స్కైస్ అంట. సో వెనక కూడా కొత్తగా కడుతున్నారు, కొత్త అపార్ట్మెంట్స్ మామ, కొత్తగా కడుతున్నారు మామ. రెయిన్బో విస్తాస్ వెనుకనే ఇది వాసవి అంట, వాసవి అపార్ట్మెంట్స్ బిల్డర్స్. ఇంకా ముందుకెళ్తే మనకు ఇంకా ఇది మామ, ఇక్కడ చూసుకుంటే మన చెరువు దగ్గర ఉన్నాం మామ. ఆల్మోస్ట్ ముందుకెళ్ళి లెఫ్ట్ వెళ్తే చెరువు, రైట్ సైడ్లో చూసుకుంటే మనకు హానర్స్ మామ, హానర్ సిగ్నేచరు అపార్ట్మెంట్స్. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా ఉన్నాయి మామ, సైబర్ సిటీ అంట విల్లాలు. సో సైబర్ సిటీ విల్లా బిల్డర్స్. బా 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 దీని లోపల పోవచ్చో లేదా మరి? సైబర్ సిటీ విల్లాస్ మామ, విల్లాస్ కడుతున్నారు, మరి లోపల పోవచ్చో లేదో. సో మనమైతే మొత్తం చూసుకుంటూ వెళ్దాం. బాగుంటుంది మామ, ఈ ఏరియా అయితే సూపర్ ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే పక్కనే మనకు చెరువు కూడా ఉంది. దీని లోపలికి వెళ్ళొచ్చో లేదో ఒకసారి ట్రై చేద్దాము. సో సైబర్ సిటీ విల్లా వారెటీ అంట, మస్తు ఉంది విల్లాలు. దాని పక్కనే ఆడ చెరువు ఆడ వెనుక ఇట్లా ఉంది, బాగుంది ప్లేస్, మస్తు ఉంది అది. మామ ఆడ రెయిన్బో విస్తాస్ అది ఇక్కడ నుంచి. సో ఇదంతా స్పేసేనా? సో ఇదంతా విల్లాలేనా? సో మస్తు ఉంది మామ, ఇప్పుడే కడతా ఉన్నారు, ఇంకా అయిపోతుంది, ఇంకో 1 year 2 yearsలో అయిపోతాయి విల్లాలు. సో మన మూసాపేట ఏరియా కూడా ఫుల్ డెవలప్ అయిపోయింది ఆల్మోస్ట్. ఈ కుక్కడిపల్లి అంటే ఫుల్ డెవలప్డ్ అనుకో. ఇంకా మూసాపేట ఏరియా కూడా ఇంకా ఈ అపార్ట్మెంట్స్ వచ్చేస్తే ఇంకా ఫుల్ కలకలలాడిపోతుంది. సో ముందు చూసుకుంటే రైట్ సైడ్లో మనకు హానర్స్ మామ, హానర్ సిగ్నేచర్ బాగుంటాయి వీలే కూడా. హానర్ సిగ్నేచర్ మనము గచ్చిబౌలి తెల్లాపూర్లో కూడా చూసినాం మనం ఇది. సో వీలే కూడా బాగానే ఉంటుంది, మంచి బ్రాండెడే ఇది కూడా. అదే చెప్తున్నా మామ, కొంటే బ్రాండెడే కొనాలి మామ. మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇప్పుడు మనం కొంటే అపార్ట్మెంట్ ఏదన్నా మై హోమ్స్ అయినా, మై హోము, లేదంటే మనకు
క్యాండ్యూర్ అని ఉంది, ఇంకా మనకు రాజపుష్ప, ఇంకా హానర్స్, ఇట్లాంటివి కొంటే ఏంటంటే మనకు డోకా ఉండదు, మనము అంటే మంచిగా సేఫ్ సైడ్లో ఉంటాం. ఇంకా లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ కూడా పడ్డది మామ, హానర్స్ వాళ్ళదే. ఇది కూడా హానర్సే మామ. మస్తు ఉంది బిల్డింగ్. ఇదేదో మనకు సిగ్నీలా ఉంటుంది చూడు, మనకు సిగ్నీలా ఉంటుంది కదా మామ, ఆస్ట్రేలియాలో అట్లానే ఉంది. ఇది మొత్తం ఒక ఫారెన్ టైప్ ఉంది. అది ఆఫీస్ కదా, మార్కెటింగ్ ఆఫీస్ మామ ఇది. సో దీని వెనుకనే మనకు చెరువు వస్తుంది. ఇప్పుడు ముందు చూసుకుంటే చెరువు, ఈ చెరువు మూసాపేట్ చెరువు అంటే నాకు ఎంత ఇష్టమో, అంటే మన ఏరియా కాబట్టి, ఇక్కడనే కాబట్టి మన ఇల్లు. సో ఇంకా వస్తూనే ఉంటాను. ఈ చెరువు కూడా బాగా డెవలప్ అయింది, అంటే బాగా రీకన్స్ట్రక్షన్ చేసినారు ఇక్కడ మొత్తము. ఇదంతా లేకుండే మనకు ఇట్లా పార్క్ అని, ఈ చెట్లని, పార్క్ అని, ఇవన్నీ కొత్తగా కట్టినారు. ఇవన్నీ ఒక 1-2 years బ్యాకే కట్టినారు ఇదంతా. అప్పుడంతా జస్ట్ ఓన్లీ చెరువే ఉండేది. సో బాగానే డెవలప్ చేసినారు ఇక్కడ. ఇది మస్తు ఫేమస్ ఇది యాక్చువల్గా. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి ముందు, ఇప్పుడు లేవు, కానీ ఇక్కడ దోశలు, ఇడ్లీలు మస్తు అమ్ముతుండే ఈ ఏరియాలో. ఇది ఫుల్ ఫేమస్ ఉండే, ఇప్పుడు కూడా ఫేమసే, కానీ ఏంటంటే ఇప్పుడు కొంచెం కన్స్ట్రక్షన్ చేసినారు కదా, ఇంకా దోశ ఇడ్లీలు అటు సైడ్ పెట్టుకున్నారు. ఇంకా సో చాలా బాగుంటుంది. సో ఇంకా చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో మనకు కొత్త కన్స్ట్రక్షన్ అవుతుంది మామ. ఇక్కడ కూడా అపార్ట్మెంట్స్, తరంగాన్ అంట, మక్కుతా తరుంగా అపార్ట్మెంట్స్ ఇవన్నీ నాకు తెలిసి. ఇంకా దాని వెనక కూడా ఉంటుంది మామ, అది చాలా పాతది, లేక్ వ్యూ అది కదా, స్వాన్ లేక్ మామ అపార్ట్మెంట్. అది కూడా చాలా పాతది, దీని వెనక స్వాన్ లేక్. సో ఇదంతా మనకు కొత్త అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్నీ అవుతున్నాయి మామ ఈ ఏరియాలో. సో ఈ ఏరియా కూడా ఫుల్ డెవలప్ అయిపోతుంది ఇంకా వ్యూ గురించి. సో ఇదంతా హానర్స్ అనమాట. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ ఏరియాలో విల్లాలు, అపార్ట్మెంట్లు కడితే బాగుంటుంది, ఎందుకంటే చెరువు ఉంది. సో మనకు సిటీ మధ్యలో కదా, సో మూసాపేట అనేది కూడా చాలా మధ్యలో ఉంటుంది మనకు. సో వ్యూ అయితే ఇట్లా ఉంది మామ. 21 floors అంట ఇది హానర్స్ది. వాళ్ళు పేరు అది మెన్షన్ కూడా చేసినారు ఎన్ని ఫ్లోర్స్. సో ఇట్లా ఉంది, మంచి గ్రీనరీ, చెట్లు, బాగుంటుంది ఏరియా యాక్చువల్గా. సూపర్ ఏరియా ఇది. ఆల్మోస్ట్ నెక్లెస్ రోడ్ లాగానే ఉంటుంది మామ, ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ లాగానే అనిపిస్తుంది నాకైతే ఈ ఏరియా. సో ఇక్కడ చూసుకుంటే విల్లాస్ మామ, మనకు లెఫ్ట్ సైడ్లో కొత్త విల్లాస్ అయితే కడుతున్నారు మన మూసాపేట్ ఏరియాలో. ఇవి కూడా చాలా పెద్ద ఏరియాలో కడుతున్నారు ఈ విల్లాసు, చాలా పెద్ద ఏరియా ఇది. హానర్స్ వాళ్ళే ఇది కూడా నాకు తెలిసి, హానర్స్ రిచ్మాండ్ అంట విల్లాస్. వాళ్ళ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇక్కడ విల్లాస్ ఉన్నాయి. ఇదంతా మూసాపేటే మామా, ఇట్లా ఉంది మూసాపేట్ ఏరియా. సో ఇంకా ముందు చూసుకుంటే మనకు కొంచెం రెసిడెన్షియల్ ఏరియాస్, ఇక్కడ చూసుకుంటే విల్లాస్ మామా, ఇక్కడ కూడా విల్లాస్ ఉన్నాయి. ఇంక ఇది అంతా రెసిడెన్షియల్ ఏరియాస్. మస్తు డెవలప్ అయింది మూసాపేట్ కూడా. ఇంకా అన్నీ ఉన్నాయి ఇక్కడ, సబ్వే ఉంది, డామినోస్ ఉంది. సో ఫేమస్ ఇది, ఎన్నిసార్లు వచ్చినా ఈ డామినోస్కి అయితే. ఈ పైన ఉంటుంది, బాగుంటుంది. ఇంక ఇదంతా మూసాపేటే. ఇంక ఈ ఏరియా మామ, ఈ అయితే రచ్చ ఉంటుంది ఈ ఏరియా. అంటే జనాలు ఎక్కువ ఈ ఏరియాలో, క్రౌడెడ్ ఏరియా ఇది. ఇక్కడ టెంపుల్ ఉంటుంది మామ, చాలా వెరీ ఓల్డ్ టెంపుల్ అనమాట, చాలా పాత టెంపుల్ ఇది. ఇక్కడ ఉంది కదా, చాలా పాత టెంపుల్ అది. ఈ ఏరియాలో టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి, అన్నీ ఉంటాయి ఇక్కడ. వైన్ షాప్ అంట, అబ్బా ఎంతమంది ఉన్నారో వైన్ షాప్లో. ఎక్కడ ఉంటారో ఉండరో కానీ వైన్ షాప్లో మాత్రం ఫుల్ ఉంటారు జనాలు.
ఇక్కడ ఎన్ని షాపులు ఉన్నాయి. అబ్బా అబ్బా ఎంత బిజినెస్, మస్తు బిజినెస్ అవుతుంది ఇక్కడ వీళ్ళకు. బిజినెస్ అనే ఉన్నాయి. నాకు ఇది కొంచెం సికింద్రాబాద్ మోండా మార్కెట్ ఉంటుంది కదా, నాకు అట్లనే అనిపిస్తుంది. మోండా మార్కెట్ ఏరియా టైపే అనిపిస్తుంది ఈ ఏరియా. మెట్రో మామ ఇది, మన సనత్ నగర్ మెట్రో. ఇది వచ్చేసినాం మెయిన్ రోడ్కి. కానీ ఈ ఏరియాలో ఇది కూడా నాకు ఇదే నచ్చింది యాక్చువల్గా. నా ఫేవరెట్ మాల్ ఇది, అశోక వన్ మాల్. బాగుంటుంది లోపల కూడా, కొత్త మాల్ కదా, నీట్గా క్లీన్గా చాలా బాగుంటుంది. మన మూసాపేట్ లేక్ అది. ఇంకా ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఇంకా షాపింగ్ మాల్ స్టార్ట్. ఇంకా కుక్కట్పల్లి అంటారే షాపింగ్ మాల్లకు ఫేమస్. ఇక్కడున్న షాపింగ్ మాల్స్ నాకు తెలిసి దేశంలో ఎక్కడ ఉండవు కుక్కట్పల్లిలో ఉన్నంత షాపింగ్ మాల్స్. అది నిజం. అది మస్తు అవుతుంది ఇక్కడ బిజినెస్ నాకు తెలిసి. ఇక్కడ ఒక షాప్ పెట్టుకుంటే మస్తు, అసలు సాఫ్ట్వేర్ కూడా సంపాదించాడు నాకు తెలిసి. అంత సంపాదించుకోవచ్చు ఇక్కడ బిజినెస్ చేస్తే కుక్కట్పల్లిలో. ఆ శ్రీ చైతన్య కూడా మస్తు ఫేమస్. అది ఎప్పటి నుంచో ఉంది శ్రీ చైతన్య, లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఎందుకంటే అందరు ఇన్నే కదా చదివేది కుక్కట్పల్లిలో శ్రీ చైతన్య ఒకటి, నారాయణ ఒకటి. శ్రీ చైతన్య నారాయణ మొత్తం బ్రాంచెస్ చాలా ఉన్నాయి హైదరాబాద్లో, కానీ కుక్కట్పల్లిలో చదువుతూనే అదొక బాగుంటుంది. ఇప్పుడైతే మన కేపీహెచ్పి దగ్గర ఉన్నామో, మెట్రో స్టేషన్ కేపీహెచ్పి. ఇంకా లెఫ్ట్ సైడ్లో కూడా కేఎస్ బేకర్స్ అంట, కొత్తగా పెట్టినారు. ఇది లేకుండా ఇది ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ చేయాలంటే ఈ ఏరియాలో సూపర్ చేయొచ్చు. మనకు జనరల్ బజారు, ఫాల్కా బజారు ఎట్లా ఉంటుంది అట్లా చేయొచ్చు ఈ ఏరియాలో. మంచిగా హోల్సేలు రీటైల్లో దొరికిపోతాయి మనకు. మొత్తం షాపింగ్ మాల్లే, ఇదంతా కేపీహెచ్పిఏ. మనకు ముందు చట్నీస్ ఉంటుంది, బాగుంటుంది చట్నీస్ గడ రైట్ సైడ్లో. ఆ చట్నీస్ గడ చాలాసార్లు వచ్చినా నేను, అంటే వెజిటేరియన్ కదా మొత్తము, బాగుంటుంది. విఆర్కే సిల్క్స్ అంట. నాకు తెలిసి ఇక్కడ మొత్తము ఆడవాళ్ళకి చాలా ఉంటాయి శారీస్ కొనాలంటే ఈ ఏరియాలోనే సూపర్. ఆడవాళ్ళ షాపింగ్ మాల్లే ఇవన్నీ, మగవాళ్ళకి తక్కువ. అమ్మాయిడైతే ఇంకా క్రౌడ్ ఉంటుంది ఇప్పుడు. ఇంకా జనాలు చూడాలంటే ఈ ఏరియానే. ఇంకేదో అంతా క్రౌడెడ్ ఏరియా ఇది. ఇంకా ఇవన్నీ అవే స్ట్రీట్ షాపింగ్, స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ ఈ ఏరియాలో. ఇది అందరు తెలిసిందే ఈ ఏరియా. తెలియకపోతే ఈ ఏరియానే. స్ట్రీట్ ఫుడ్ తినాలంటే కుక్కట్పల్లిలో ఇదే. ఇంకెక్కడి నుంచి స్టార్ట్ అన్నీ ఉంటాయి, A to Z. చాక్లెట్ నుంచి బిర్యానీ వరకు అన్నీ. ఇంకా ఇక్కడైతే ఏదేదో కలుపుతారు, ఇక్కడ మిక్చర్ బాగుంటుంది. ఇక్కడ ఇది కూడా తిన్నా ఒకసారి, బజ్జీ మిక్చర్ అని అన్నీ కలుపుతూ ఉంటాడు. ఇక్కడ నూడిల్స్లు, బోండాలు, ఇవంతా అదే. సమోసాలు అవి. పక్కా లోకల్ కుక్కట్పల్లి చూడాలంటే ఇదే ఏరియా. టెంపుల్ బస్ స్టాండ్. జిలేబీలు వేస్తున్నాడు కదా, జనాలు. సమోసాలు, వేడి సమోసాలు అయితే వేస్తున్నాడు. నాకు మస్తు ఇష్టం సమోసాలు, తింటూనే ఉంటాను. రోజుకొకటి సమోసా అయితే తింటా పక్కా. ఈవినింగ్ ఆఫీస్ అయిపోగానే పక్కా, ఈవినింగ్ రాగానే ఇంటికి సమోసా లేకపోతే బజ్జీలు అయితే పక్కా. ఇప్పుడు షాపింగ్ కూడా చేసుకోవచ్చు, బాగానే ఉంటాయి ఇక్కడ హోల్సేల్లో. మనం వచ్చేసినాము మన టెంపుల్ బస్ స్టాండ్. ముందు చూసుకున్నదే టెంపుల్ బస్ స్టాండ్, మస్తు ఫేమస్ కదా ఇది. ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, అందరు తెలిసిందే ఇది.
ఇక్కడ టెంపుల్ కూడా ఉంటుంది, బాగుంటుంది ఆ ముందుది. ఇంకా మనం లెఫ్ట్ వెళ్ళిపోదాం. ఈ ఏరియాలో లస్సీలు, ఫ్రూట్ ఫలోదాలు కూడా చాలా ఉంటాయి. ఇక ఉన్నారు కదా జనాలు, మొత్తం చాయ్ తాగుతారు జనాలు, ఫుల్ జనాలు. ఇక్కడ కంపెనీస్ కూడా ఉన్నాయి, మనకు సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఉన్నాయి ముందు. ఇక ఇలా అయితే అందరూ బ్యాచిలర్స్ ఎక్కువ ఈ ఏరియాలో, మంచిగా బ్యాచిలర్స్ ఎక్కువ ఈ ఏరియాలో. ఇదైతే మస్తు ఫేమస్ మామ, ఓన్లీ ఫ్రూట్స్, చాలా ఫేమస్ ఇది. ఫ్రూట్ తాగాలంటే ఇక్కడనే. ఇంక ఇదంతా మనకు ఈ ఏరియా మొత్తం చేపలు తినాలంటే ఈ ఏరియాని అప్పంచి అంటున్నారు కదా చేపలు. బాదం మిల్క్ తాగాలంటే ఆ రైట్ సైడ్లో ఉంది. ఈ ఏరియాలో మొత్తం ఇదే మామ, చూసారు కదా చేపలు లెఫ్ట్ సైడ్లోనే చేపలు అమ్ముతారు, ఫ్రై చేస్తారు. ఇంక ఇదే మస్తు ఫేమస్ ఇది కూడా. ఇంక ఇదంతా తిండి ఏరియానే. ఇది 12 వరకు ఉంటుంది నాకు నైట్. నేను ఎన్నిసార్లు వచ్చినా ఇక్కడ చేపలు తినడానికి. మనం మెయిన్ రోడ్కి, ఇక మెయిన్ రోడ్ పోతే మనం నెక్సస్కి వెళ్ళిపోతాం. మనం కుక్కడపల్లి మొత్తం కవర్ చేసేసినాం అమ్మ, మొత్తం A to Z.